పుత్రా, జాగ్రత్తగా విను. ఈ సృష్టిలోని కర్మ యొక్క నియమం అచంచలమైనది. నీవు చేసిన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి కార్యం ఒక విత్తనం వలె మొలకెత్తి నీ భవిష్యత్తులో నీకు ఫలాన్ని అందిస్తుంది. మంచి కర్మ యొక్క విత్తనమైతే అది దివ్య ఫలితంగా నీకు తిరిగి వస్తుంది. ప్రీతి, కరుణ, దానం, సత్యం ఇవన్నీ నీ ఆత్మలో సువాసనగా నిలుస్తాయి మరియు నీ జీవితాన్ని శాంతి, సంతోషం, అభివృద్ధితో నింపుతాయి. పుత్రా, కర్మ యొక్క నియమం నుండి తప్పించుకోవడం అసాధ్యం. కాని అది భయానికి కాదు, అవగాహనకు పిలుపు. నీ ప్రతి అడుగు జాగ్రత్తగా, ప్రేమతో, సత్యంతో వేయి. నీ చేతుల మీదగా జరిగే ప్రతి మంచి పని ప్రపంచానికి వెలుగునిస్తూ తిరిగి నీకే వెలుగుగా వస్తుంది. ఇది దివ్య సత్యం. పుత్రా, దాన్ని గమనించు, ఆచరించు. నీవు నీ జీవితాన్ని స్వయంగా దివ్య పదంలోనికి నడిపించుకుంటావు. నీవు చేసే ప్రతి సత్కారం ఫలిస్తుందా లేదా అనే సందేహం నీ హృదయంలో కలుగవచ్చు. కాని సృష్టి ధర్మం ఎప్పుడూ అచంచలంగా ఉంటుంది. నీ కర్మ విత్తనం అనేది వెంటనే మొలకెత్తకపోవచ్చు, నీ కళ్ళకు తక్షణ ఫలం కనిపించకపోవచ్చు. కాని ప్రతి విత్తనం తన కాలానికి తగినట్టు పండునిస్తుంది. అలాగే ప్రతి కర్మ తన సమయానికి తగిన ఫలితాన్ని అందిస్తుంది. దివ్య నియమం తప్పదు. ఏ కర్మ కూడా వృధా కాదు. కాబట్టి పుత్రా, నీ సత్కారాన్ని నిరుత్సాహం లేకుండా కొనసాగించు. నీవు విత్తిన మంచితనం నీకే తిరిగి వస్తుంది. కొన్నిసార్లు అది ఆలస్యంగా అందవచ్చు, కాని ఎప్పుడూ అది ఖచ్చితంగా అంది తీరుతుంది. అది సృష్టి యొక్క దివ్య సత్యం. అదియే జీవన ధర్మం. కొంతమందికి అన్యాయం జరిగినప్పుడు కోపం, ఆగ్రహం, ప్రతీకారం అనే అగ్నులు లోపల రగులుతూ ఉంటాయి. పుత్రా, కాని నీవు తెలుసుకో, ఆ అగ్ని హృదయాన్ని కాల్చుతుంది, కాని న్యాయం అనేది మాత్రం వేగంగా రాదు. అయితే అప్పుడు నీవు ఓర్పును ఆశ్రయించు, నా మీద నమ్మకం ఉంచు, నన్ను స్మరించు. ప్రతి అన్యాయాన్ని నేను చూస్తూనే ఉంటాను. ప్రతి క్షణం నీకు నేను సాక్షినై ఉంటాను. కాలం గడిచినప్పుడు నిజస్వరూపం వెలుగులోకి వస్తుంది. ధర్మం దాని స్థానాన్ని దక్కించుకుంటుంది. అప్పుడు నీవే తెలుసుకుంటావు, నీ సహనం, నీ నమ్మకం నీకు అఖండ బలాన్ని ఇచ్చాయి అని. పుత్రా, నీ మనస్సులోని బలం, నమ్మకం, ప్రేమ, విశ్వాసం అన్నీ ఒకే చోట సమీకరించి నాపై భారం వేసి ముందుకు సాగు. పుత్రా, నీవు ఒంటరిగా లేవు. నిన్ను నడిపించేది, నిన్ను రక్షించేది, నీ అడుగులకు దారి చూపేది నేనే. నీ జీవితాన్ని కొత్త రంగులతో, కొత్త ఆనందాలతో నింపగల శక్తి నీ హృదయంలోనే ఉంది. ఆ నమ్మకం ఉంచినప్పుడే ఆ శక్తి ఉత్సవంలా కనిపిస్తుంది. ప్రతి ఉదయం కొత్త కాంతులతో నీ జీవనాన్ని అలంకరించుకునే అవకాశం నీకే ఉంది. దాన్ని పట్టుకో, దానిలో నన్ను స్మరించు. అప్పుడు నీ జీవితం దివ్యమైనటువంటి యాత్రగా మారుతుంది. పుత్రా, నీవు నాపై నమ్మకం ఉంచు. ఆ నమ్మకమే నీ బలానికి మూలం, నీ ఆత్మకు కవచం. సత్యం, ధర్మ మార్గంలో నడిచినవాడు ఏ దుష్టశక్తి, ఏ మాయా కూడా అతని అడుగులను ఆపలేదు. నీవు ధర్మాన్ని ఆచరించినప్పుడు నేను నీ రక్షకుడినై నిలుస్తాను. నీవు సత్యాన్ని అనుసరించినప్పుడు నీవే వెలుగై మార్గాన్ని వెలిగిస్తావు. కాబట్టి పుత్రా,
ధైర్యంగా నడుచుకో, విశ్వాసంతో నడుచుకో. నీ జీవిత సత్యం, ధర్మం అనే స్తంభాలపై నిలబడినప్పుడు జగత్తు నీకు అవరోధం కాకుండా నీ విజయానికి సాక్ష్యం అవుతుంది.